హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో మనము జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఇన్ స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్ అనేది అయితే చేస్తున్నాము ఈ రోజు నుండి. అండ్ పార్ట్ వైజ్గా వీడియోస్ అనేది అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ ట్యుటోరియల్కి సంబంధించి. అండ్ మీరు ఈ ట్యుటోరియల్ పూర్తయ్యేసరికి మీకు జేడబ్ల్యూటీ అథెంటికేషన్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు కోడింగ్లో కూడా మీరు కోడింగ్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో మనము సింపుల్ బేసిక్ థింగ్స్ అనేది అయితే తెలుసుకోబోతున్నాము. వాట్ ఈస్ స్టేట్ఫుల్ అథెంటికేషన్ అండ్ స్టేట్లెస్ అథెంటికేషన్. ఈ స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతుంది, అండ్ స్టేట్లెస్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అయితే తెలుసుకోవాలి. ఆ తర్వాత మనము జేడబ్ల్యూటీ గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనకు జనరలీ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ టెక్నిక్స్ కూడా మనకు క్లయింట్ సర్వర్ కాన్సెప్ట్ మీద అయితే వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, బోత్ హ్యాపెన్ ఇన్ ఏ క్లయింట్ సర్వర్ కాన్సెప్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ సర్వర్ ప్రొవైడ్స్ ఏ సర్వీస్ టు ఏ క్లయింట్ ఓన్లీ ఆఫ్టర్ అథెంటికేషన్. ఈ క్లయింట్ ఎప్పుడైతే లాగిన్ అయ్యి మనకు ఆ సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడో అప్పుడు మనకు సర్వర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్ని. ఆ యాక్సెస్ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉంటేనే ఏ సర్వీస్ కావాలనేది యాక్సెస్ ఉందో ఆ సర్వీస్ అనేది సర్వర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి క్లయింట్స్ వచ్చేసి బ్రౌజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ఫుల్ అథెంటికేషన్. ఈ స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ అథెంటికేషన్ దెర్ ఈజ్ ఏ సెషన్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్డ్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్ అండ్ సర్వర్కి మనకు ఈ సెషన్ మేనేజ్మెంట్ అనేది అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ స్టేట్ఫుల్ అథెంటికేషన్ వర్క్ చేస్తున్నప్పుడు. వెన్ ఏ క్లయింట్ రిక్వెస్ట్ ఫర్ ఏ సర్వీస్ ఫ్రమ్ ఏ సర్వర్, ఇట్ ఫస్ట్ లాగిన్స్ టు ద సర్వర్. ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తున్నాడో ఒక సర్వీస్ కోసము ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు సర్వర్ అనేది ఒక సెషన్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం కదా. ఆ సెషన్ మేనేజ్మెంట్ అంటే ఈ సెషన్ ఐడి అనేది అయితే క్రియేట్ చేస్తుంది సర్వర్. క్రియేట్ చేసి అండ్ ఇది కూడా మనకు కీ వాల్యూ పేర్స్ లాగా మనకు ఒక మెమొరీ, అంటే సర్వర్ సైడ్ ఒక మెమొరీ అనేది అయితే ఉంటుంది, అందులో స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటుంది. అదే థర్డ్ పాయింట్. దెన్ సర్వర్ క్రియేట్స్ ఏ సెషన్ and stores this information in the form of key value pairs. This session is a kind of memory at server side. ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తాడో అప్పుడు మనకు సర్వర్ అనేది ఒక సెషన్ ఐడి అనేది అయితే క్రియేట్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. We also call it HTTP session as HTTP protocol manages it. Further, in response to client request, the server provides a session ID with the response in the form of cookies to the client. ఎప్పుడైతే మనకు క్లయింట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత క్లయింట్కి రెస్పాన్స్ వచ్చిందో అప్పుడు మనకు సర్వర్ సైడ్ నుండి మనకు సెషన్ ఐడి అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మనకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుకీ టు ద క్లయింట్. క్లయింట్ అంటే ఏమని చెప్పుకున్నాము, బ్రౌజర్ అని చెప్పుకున్నాం. బ్రౌజర్లో మనము కుకీస్లోకి వెళ్తే మనకు అక్కడ సెషన్ ఐడి అనేది అయితే వచ్చి ఉంటుంది. ఆ సెషన్ ఐడి ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఈ సర్వర్ అనేది అయితే ప్రొవైడ్ చేసి ఉంది. దట్ కుకీ గెట్ స్టోర్డ్ ఇన్ ద క్లయింట్ బ్రౌజర్. చెప్పాను కదా, మనకు బ్రౌజర్లో కుకీ ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తాడో రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఈ సెషన్ ఐడి కూడా మనకు వచ్చి ఉంటుంది, సర్వర్ అనేది అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. వెన్ సేమ్ క్లయింట్ మేక్స్ రిక్వెస్ట్ ఫర్ ద సెకండ్ టైం, అదే క్లయింట్ మళ్ళీ సెకండ్ టైం రిక్వెస్ట్ చేస్తే కుకీ ఆల్సో కమ్స్ విత్ ద రిక్వెస్ట్ హెడర్. ఆ కుకీ వచ్చిన కుకీ సెషన్ ఐడి కూడా మనకు విత్ రిక్వెస్ట్ హెడర్లో వచ్చేసి ఉంటుంది. కన్సిక్వెంట్లీ ద సర్వర్ చెక్స్ ద రిక్వెస్ట్ హెడర్ అండ్ ఇఫ్ ఇట్ ఫైండ్స్ ద సేమ్ సెషన్ ఐడి,
అప్పుడు మనకు క్లయింట్ సెకండ్ టైమ్ కూడా రిక్వెస్ట్ చేశాడు కదా! సర్వర్ అనేదైతే మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటది. ఆ కుకీలో ఉన్న సెషన్ ఐడీని చెక్ చేసుకుంటది. ఈ సెషన్ ఐడీ అదే చెక్ చేసుకుంటది. అంటే సెషన్ ఐడీ ప్రీవియస్‌దేనా అనేది చెక్ చేసుకుంటది. It finds the same session ID in the cookie. It assumes that the request came from the same client. ఆ సెషన్ ఐడీ సేమ్‌గా ఉంటే ఆ సర్వర్ అనేదైతే అనుకుంటది. ఈ సేమ్ క్లయింటే మళ్ళీ రిక్వెస్ట్ అనేదైతే చేశారు అనేసి అనుకుంటది. ఇన్ దిస్ వే సెషన్ మేనేజ్‌మెంట్ హ్యాపెన్స్. ఇన్ దిస్ అదే మనకు ఈ స్టేట్‌ఫుల్ అథెంటికేషన్ టెక్నిక్‌లో సెషన్ మేనేజ్‌మెంట్ హ్యాపెన్స్ అనేది ఈ విధంగా వర్క్ అయితే అవుతది. సెషన్ మేనేజ్‌మెంట్ అనేదైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. క్లయింట్ అండ్ సర్వర్‌కి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ ఎ క్లయింట్ లాగ్స్ అవుట్ ఫ్రమ్ ద సర్వర్ ద సెషన్ గెట్స్ డిస్ట్రాయిడ్ అకార్డింగ్లీ. ఎప్పుడైతే క్లయింట్ అనేదైతే లాగౌట్ అయితారో అప్పుడు మనకు సర్వర్ సైడ్ ఉన్న సెషన్ అనేది కూడా మనకు డిస్ట్రాయిడ్ అయితే అయిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ ద సర్వర్ రిమూవ్స్ ద సెషన్ ఇన్ఫర్మేషన్ కీ వాల్యూ ఫ్రమ్ ద మెమరీ అకార్డింగ్లీ. ఎప్పుడైతే క్లయింట్ నుండి లాగౌట్ అయిపోతే మనకు మెమరీలో ఉన్న కీ వాల్యూ పెయిర్‌గా ఉన్న ఆ సెషన్ ఐడీ కూడా మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ న్యూ క్లయింట్ ద సర్వర్ క్రియేట్స్ ఎ న్యూ సెషన్ ఇన్ మెమరీ. ఎప్పుడైతే కొత్తగా వచ్చి క్లయింట్ న్యూ క్లయింట్ అనేదైతే రిక్వెస్ట్ చేస్తే మనకు సర్వర్ సైడ్ ఒక సెషన్ ఐడీ అనేదైతే క్రియేట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు స్టేట్‌ఫుల్ అథెంటికేషన్ అనేదైతే వర్క్ అయితే అవుతది. మనం నెక్స్ట్ వీడియో స్టేట్‌లెస్ అథెంటికేషన్ అనేదైతే పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్ చూసుకున్నట్లయితే మనకు వాట్ ఈస్ స్టేట్‌ఫుల్ అథెంటికేషన్ అంటే మీరు ఈ వర్కింగ్ ప్రాసెస్ అనేది, ఈ ఫ్లో అనేదైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో గాని, ఎక్కడైనా గాని వాట్ ఈస్ స్టేట్‌ఫుల్ అథెంటికేషన్ అంటే మీరు ఈ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను ఈ వీడియో నుండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే నేను చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు. అండ్ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియో మీకు పూర్తిగా అర్థమైంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.